కిరాణా టు సూపర్ మార్కెట్స్ చైన్ కాన్సెప్ట్ కంప్లీట్ పర్చేసింగ్ ఎక్స్పీరియన్సే చేంజ్ చేశారు. అప్పట్లో అంటే 90s ఆ థాట్ ఎలా వచ్చింది? గుడ్ మార్నింగ్ ఆల్. ఈ వేటీ న్యూస్ యాజమాన్యానికి, ఈ ప్యానల్ స్పీకర్ అబ్బాస్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి కాన్క్లేవ్ మన హైదరాబాద్లో చేస్తున్నందుకు. ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కాన్క్లేవ్ చేసినట్లున్నారు, ఇక్కడ మన హైదరాబాద్లో సెకండ్ టైం చేస్తున్నట్లుగా విన్నాను నేను. అయితే కిరాణా స్టోర్స్ సూపర్ మార్కెట్స్కు ఎలా అనేది, నార్మల్గా మనం చిన్నప్పుడు కిరాణా స్టోర్కి వెళ్ళి నాకు ఆ ఐటెం కావాలి, ఈ ఐటెం కావాలి అని మనం మామూలుగా మన చేతులతో చూపిస్తూ ఉంటే వాళ్ళు మనకి ఇస్తూ ఉండేవాళ్ళు. దానికన్నా కానీ మనం మామూలుగా ఇంకా బెటర్గా మనము అంటే కస్టమర్స్కి ఇవ్వచ్చు. కిరాణా స్టోర్ కన్నా కానీ సూపర్ మార్కెట్లో అయితే ఐటమ్ ఫీల్ అండ్ టచ్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన మామూలుగా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్ తీసుకోవచ్చు. ప్లస్ అదొక షాపింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీలింగ్ ఉంటుందనే ఐడియాతోటి 99లో విజేత సూపర్ మార్కెట్ని ప్రప్రదంగా చందానగర్ బిహెచ్ఎల్ దగ్గర మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాస్ట్ 27 ఇయర్స్ నుంచి ఇయర్ గ్రోత్ తోటి ప్రస్తుతానికి 116 విజేత సూపర్ మార్కెట్స్ అండ్ 34 ఉషోదయ సూపర్ మార్కెట్స్ మా సిస్టర్ కన్సర్న్ ఉంది. అలానే ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉన్నా కానీ సూపర్ మార్కెట్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మన ఇండియాలో ఆర్గనైజ్డ్ రిటైల్ ఇంకా కూడా చాలా సింగిల్ డిజిట్ ఇదిలోనే ఉంది. అందువలన సూపర్ మార్కెట్స్కి ఎలాంటి ఇది ఉండదు. అలానే ఇప్పుడు మన వాళ్ళకి క్విక్ కామర్స్ ఏది వచ్చినా కానీ సూపర్ మార్కెట్ని ఎంతో కొంతవరకు మన మామూలుగా ఎఫెక్ట్ కావచ్చు, కానీ అంటే బోత్ హైబ్రిడ్ మోడల్లో మన మామూలుగా రన్ అవుతూనే ఉంటాయి. సూపర్ మార్కెట్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే మేము మన మామూలుగా డైరెక్ట్గా మన ఫార్మర్స్ నుంచి ఐటమ్స్ సోర్సింగ్ చేస్తుంటాము. ఒంటిమామిడిలో అంటే కలెక్షన్ సెంటర్ అంటారు, అట్లానే మొయినాబాద్లో కలెక్షన్ సెంటర్ ఉంది. మేము డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి సోర్స్ చేయటం వలన అంటే మిడిల్ మెన్స్ ఉండరు, ఐటమ్ కూడా మనం మామూలుగా ఫ్రెష్గా మా కస్టమర్స్కి ఇవ్వగలము. అందువలన ఫ్యూచర్లో కానీ మనం మామూలుగా ఇప్పుడు కానీ హైబ్రిడ్ మోడల్లో మన మామూలుగా సూపర్ మార్కెట్స్ని మేము రన్ చేస్తాము. ఫ్యూచర్లో తెలంగాణలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండ్ 2 టైర్ 3 టైర్ టౌన్స్కి ఈ సిటీ యొక్క సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వటానికి మేము ప్లాన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ తెలంగాణలో మంచిర్యాల, కరీంనగర్లో ఉన్నాయి, మెదక్లో ఓపెన్ చేయబోతున్నాము, నెక్స్ట్ మంత్ ఖమ్మంలో ఓపెన్ చేయబోతున్నాము. కమింగ్ 2-3 ఇయర్స్లో అట్లీస్ట్ మా యొక్క ఇప్పుడున్న 150ని 250కి తీసుకెళ్లాలనేది మా యొక్క టార్గెట్గా వర్క్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బోల్డ్ స్టెప్ మీరు 90sలో తీసుకున్నది. టుడే యు ఆర్ సర్వింగ్ 5 lakh కస్టమర్స్ మంత్లీ. జగన్మోహన్ రావు గారు, నెక్స్ట్ 10 yearsలో సూపర్ మార్కెట్ ల్యాండ్స్కేప్ ఎలా చేంజ్ అవుతుంది? క్విక్ కామర్సా, రీటైల్ స్టోర్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఒకే క్వశ్చన్ ఉంటుందని చెప్పి కిరాణా దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేను ఒకే దానికి నేను ఆన్సర్ చేశాను. మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో సూపర్ మార్కెట్ ల్యాండ్స్కేప్ ఎలా చేంజ్ అవుతుంది? క్విక్ కామర్సా, రీటైల్ స్టోర్సా? విచ్ వన్ యూ వాంట్ టు గో? లైక్ క్విక్ కామర్స్ చేంజ్ అవుతే మీరు క్విక్ కామర్స్కి వెళ్ళిపోతారా, లేకపోతే రీటైల్ స్టోర్? అలా ఏం కాదండి, మన మామూలుగా రెండు కూడా హైబ్రిడ్ మోడల్లో రన్ అవుతూ ఉంటాయి. కస్టమర్స్ మన మామూలుగా మంత్లీ బాస్కెట్ ఎప్పుడు కూడా క్విక్ కామర్స్లో చేయరు. క్విక్ అంటే మార్నింగ్ టైంలో వాళ్ళకి మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, ఆనియన్, బ్రెడ్ ఇలాంటి వాటికే మన మామూలుగా క్విక్ కామర్స్లో ఆర్డర్ చేస్తారు, కానీ మంత్లీ బాస్కెట్కి సూపర్ మార్కెట్కే వస్తారు. అలానే మంత్లీ బాస్కెట్ సూపర్ మార్కెట్లో కొన్నా కానీ ప్రీవియస్లో కిరాణా స్టోర్స్లో కొనేవాళ్ళు, అలాంటిది అది క్విక్ కామర్స్ రిప్లేస్ అయింది. ఫ్యూచర్లో కూడా క్విక్ కామర్స్ ఉన్నా కానీ ఫిజికల్ ఆఫ్లైన్ సూపర్ మార్కెట్స్ డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను, 2 టైర్ అండ్ 3 టైర్ టౌన్స్లో కూడా వాళ్ళకి సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం మేము. అంటే అక్కడ టెక్నాలజీ అంత ఇది ఉండదు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఫ్యామిలీతోటి ఒక అవుటింగ్ లాగా వెళ్ళాలంటే స్మాల్ టౌన్స్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి షాపింగ్ చేస్తారు. సూపర్ మార్కెట్స్కి ఫ్యూచర్ ఉంటుంది, కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ. హైబ్రిడ్ మోడల్. జగన్మోహన్ గారు, ఒక్క వర్డ్లో చెప్పాలంటే హ్యూమన్ ఎలిమెంట్ అంటే హ్యూమన్ టచ్ విజేత సూపర్ మార్కెట్లో ఇప్పుడైతే ఏదైతే ఉన్నదో అది టెక్ రీప్లేస్ చేయలేదు. ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఏంటి? అంటే టెక్ రీప్లేస్ చేయకపోయినా కానీ నార్మల్గా కస్టమర్స్ వేరే స్టోర్స్కి ఏదైనా వెళ్ళాలంటే అంటే మంత్స్ అలా ఉంటుంది. అదే సూపర్ మార్కెట్ అంటే వీక్లీ బేసు మనం మామూలుగా 15 daysకి ఒకసారి వస్తూ ఉంటారు. కానీ మాకు అంటే మా కస్టమర్స్ తోటి మా స్టోర్ మేనేజర్స్కి పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది, అది టెక్ రిప్లేస్ చేయలేదు.
థ్యాంక్ యూ అండి. డైరెక్ట్గా కస్టమర్ తోటి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అంటే కస్టమర్ కూడా మా స్టోర్ మేనేజర్ని పేరు పెట్టి పిలిచే అంత చొరవ కూడా ఉంటుంది. అది టెక్ రిప్లేస్ చేయలేదు కదా.